ఈ సినిమాలో ఒక మాట అన్నారు టీజర్లో, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, కానీ రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు అని. ఎందుకు కావడం లేదు అంటే ఇందాక నేను అన్నట్టు వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. అగ్రికల్చర్ అన్న పదంలోనే కల్చర్ ఇమిడి ఉంది, కానీ అదెందుకు ఆ కల్చర్ అంతా మర్చిపోతున్నాం, మనం అందరం కూడా దూరం వెళ్ళిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు మా నాన్నగారు ఒక ప్యాషనేట్ ఫార్మర్. ఆయన చీఫ్ మినిస్టర్ అనే విషయం పక్కన పెడితే ఒక రైతుగా వ్యవసాయం పట్ల ఆయనకి ఎంత మక్కువ ఉందో దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిని నేను. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయన పదే పదే చెప్తా ఉంటారు మాకు కొన్ని కార్యక్రమాలు ఆయన ఏమైతే తీసుకుని వచ్చారో తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మేము రాకముందు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఉండేది. సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం, గిట్టుబాటు ధర కోసం మినిమం సపోర్ట్ ప్రైజ్ అని పెట్టడం, ఇవన్నీ కూడా ఉండేది. మేము రాకముందు కూడా ఉచిత కరెంటు కొంత ఉండేది, కొన్ని గంటలు వచ్చేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి అవుతే ఏం జరుగుతుంది అంటే ఈరోజు తెలంగాణలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి వస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను ఇందాక అన్నాను సాయం రావడం లేదు, వ్యయం పెరుగుతుంది అన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు భారతదేశంలో 75 ఏళ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ప్రధానమంత్రులు కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్న వాళ్ళే, ఆ రుమాలు చుట్టుకున్న వాళ్ళే, అందరూ కూడా తలపాగా పెట్టుకున్న వాళ్ళే. కానీ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, ఎలాగైతే ఒక కంపెనీలు లోన్లు తీసుకుంటాయో, ఒక స్టార్టప్కి లోన్ ఇస్తామో అదే పద్ధతిలో రైతుకు కూడా పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకూడదు, మళ్ళీ దిక్కులు చూసే పరిస్థితి రాకూడదు, వాళ్ళు రుణాల విషయంలో అప్పుల పాలైపోయి నష్టపోకూడదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మొత్తం ప్రపంచంలో తెలంగాణ ప్రభుత్వం.